హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవరాఖ్య పార్ట్ 21. ఇక నా పని అయిపోయినట్టేనా? నిజమే. అతని పదవికి చేటు తీసుకొస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? భావన జస్ట్ అతని అన్యాయాలు బయట పెట్టాలనుకుంది. కానీ బయట పెట్టలేదు. ట్రై చేసింది అంతే కదా! ఆమెని బానిసగా మార్చేసి సేవలు చేయించుకోవడం, ఇంట్లో చాకిరీ చేయించుకోవడం చేశాడు. అలాంటిది నేను అతను చేసిన చాలా పెద్ద విషయం బయట పెట్టాను. ఛీ! నేను తీసిన ఫోటోల వల్ల అతను చేసిన విషయాలు బయటపడ్డాయి అనుకుంటూ భయంగా అడుగులు వెనక్కి వేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుండగా ఏదో పగిలిపోయిన సౌండ్ బీభత్సంగా వినిపించింది. దాంతో వెనక్కి తిరిగి చూసిన నాకు టీవీ పగిలిపోయి కొన ఊపిరితో గిలగిలా కొట్టుకోవడం కనిపించడంతో నోటి మీద చేతులు వేసుకుని టీవీ పగలగొట్టినంత మాత్రాన న్యూస్ ఆగిపోతుందా ఏంటి అనుకున్నాను. నేను అక్కడే బొమ్మలాగా బిగుసుకుపోవడం గమనించిన చాలా సేపటికి పైన స్ట్రెయిట్ గా వెళ్తే థర్డ్ రూమ్ నీ రూమ్. ఆ రూమ్ లోకి వెళ్ళు అనగానే నన్ను మా ఇంటి దగ్గర దించండి అన్నాను కోపంగా. దాంతో కోపంగా కళ్ళు బిగించి అసలు నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు అని ఉంది. కానీ ఆడపిల్లవని ఊరుకుంటున్నాను. అందుకే నీ ప్లేస్‌లో టీవీ బలైపోయింది. నన్నెక్కువ ఇరిటేట్ చేయకుండా చెప్పిన పని చేస్తే నువ్వే సేఫ్‌గా ఉంటావు సంయుక్త అన్నాడు ఆవేశంగా. అతను గర్జించినట్టుగా చెప్పేసరికి ఒక్కసారిగా నవనాడులు చలిజ్వరం వచ్చినట్టుగా వణికిపోవడంతో మాట్లాడకుండా గబగబా మెట్లెక్కి పైకి వెళ్లి అతను చెప్పిన రూమ్‌లోకి వెళ్లి తలుపు బిగించుకొని కూర్చున్నాను. ఎవరొచ్చినా తలుపు తీయకూడదని ఫిక్స్ అయ్యాను. నా పిచ్చి గాని ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నేను అతను తప్ప మరే మానవ పురుగు కనిపించితే ఇంకెవరొస్తారు? వస్తే గిస్తే ఈ రాక్షసుడు నన్ను పార్సెల్ చేయడానికొస్తాడు అని భయంగా బెడ్ మీద ముడుక్కొని కూర్చున్నాను. భయంలో ఉన్న నాకు చుట్టూ ఉన్న ఆ రూమ్ గమనించాలన్న ధ్యాస లేకపోతే ఓపెన్ అయిన విండో నుంచి వస్తున్న పిల్లగాలి నా వీపు మీద ఒకటి పీకి అలా దయ్యంలాగా ముడుక్కుని కూర్చోకపోతే రూమ్ ని ఒకసారి పరిశీలించొచ్చు కదా అని చెప్పడంతో అప్పుడు కళ్ళు ఎత్తి రూమ్ అంతా చూశాను. అంత పెద్ద గెస్ట్ హౌస్‌లో ఉన్న రూమ్ అయినా కూడా మరీ క్రికెట్ స్టేడియం లాగా లేకుండా మీడియం సైజ్‌తో బెడ్‌రూమ్ ఎలా ఉండాలో అలా ఉంది. సీఎం గారి కాస్ట్‌లీ గెస్ట్ హౌస్ కాబట్టి నీట్‌గా ఉంది. నేను కూర్చున్న బెడ్ మీద డీసెంట్‌గా అనిపించేలా పెద్దగా కలర్స్ లేకుండా లైట్ బ్లూ కలర్‌లో లైన్స్‌తో బెడ్‌షీట్ ఉంది. బెడ్‌కి కాళ్ళు పెట్టుకునే ఎదురుగా ఒక స్టూల్ ఉంది. మేబీ ఎవరికైనా హెల్త్ పాడైనప్పుడు ఆ స్టూల్ మీద ఫుడ్ పెట్టుకొని తిని మళ్ళీ వెంటనే బెడ్ మీదకి సెటిల్ అవ్వొచ్చన్నమాట. బెడ్‌కి 2 వైపులా 2 ల్యాంప్స్ ఉన్నాయి. బెడ్‌కి లెఫ్ట్ సైడ్ 6 అడుగుల దూరంలో ఒక స్టడీ టేబుల్, దాని మీద పాత కాలం నాటి ఒక స్టడీ ల్యాంప్, కొన్ని బుక్స్ వరుసగా నిలబెట్టి, ఆ పక్కన కలర్స్‌లో ఉన్న ఒక పేపర్ వెయిట్, పెన్స్ పెట్టే ఒక హోల్డర్, ఆ పక్కనే ప్లగ్ బోర్డ్‌కి వేలాడుతూ ఒక ప్లగ్ ఉంది. కుడివైపు తల తిప్పి చూసిన నాకు ఒక సిస్టమ్ పెట్టిన టేబుల్, దాని కింద సిస్టమ్‌కి సంబంధించిన సీపీయూ అవన్నీ కనిపించాయి. ఇక ఆ పక్కనే బాత్రూమ్ పక్కన విడిచిన బట్టలు వదిలేయడానికి ఒక చెక్క బాస్కెట్ కనిపించింది. గోడకి కొన్ని రకాల పెయింటింగ్స్ ఉంటే డ్రీమ్ క్యాచర్ కూడా ఉన్నాయి. కానీ నన్ను బెడ్ మీద నుంచి దిగి పక్కకి అడుగులు వేసేలా చేసింది మాత్రం స్టడీ టేబుల్ మీద ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్. అందులో ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. కానీ భయంగా కళ్ళనీళ్లు పెట్టుకోవడం వల్లేమో మసకగా కనిపిస్తూ ఉంటే బెడ్ దిగి లేచి ఫోటో ఫ్రేమ్ దగ్గరికి వెళ్లి దగ్గరికి తీసుకున్న నాకు అథర్వ అనుకుంటా యంగ్‌గా ఉన్న ఫోటో. అంటే ఇప్పుడు ముసలివాడయ్యాడా? అంటే అప్పటికంటే యంగ్‌గా కనిపిస్తున్నాడు.
పక్కన అదే వయసులో ఉన్న అమ్మాయి. ఎవరో నాకు అర్థం కాలేదు. కానీ మోడర్న్‌గా ఉన్నా కూడా అందంగా ఉంది. కానీ ఆ అమ్మాయి ఎవరో మాత్రం నాకు అర్థం కాలేదు. సీఎం సాబ్ ఇంట్లో కూడా ఎప్పుడు చూసిన దాఖలాలు లేవు. ఫ్రెండ్ అయ్యుండొచ్చు. రూమ్ మొత్తం చూసి ఇక బోర్ కొట్టి బెడ్ మీద కూర్చుండిపోయాను. ఒక పావుగంట తర్వాత డోర్ కొట్టిన శబ్దం వినిపించేసరికి కంగారు పడి డోర్ తీయకుండా అలాగే కూర్చున్నాను. ఎందుకంటే, ఈ ఇష్యూ అంత ఈజీగా సాల్వ్ అయ్యేది కాదని నాకు తెలుసు. కాబట్టి ప్రతిసారి న్యూస్‌లో అతని గురించి చెడుగా వస్తూ పదే పదే అధికార పార్టీ దగ్గర నుంచి కాల్స్ వస్తూ ఉంటే ఇరిటేషన్ వస్తూ ఉంటుందని నాకు తెలుసు. అందుకే ఉదయం ఏమనకుండా వదిలేసాడు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఏసేస్తాడని తెలుసు నాకు. అందుకే డోర్ తీయడానికి ధైర్యం సరిపోవట్లేదు. 2 నిమిషాలు డోర్ కొట్టి వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకుని తల పట్టుకొని కూర్చున్నాను. ఇక్కడ గదిలో నన్ను నేను బంధించుకున్నాను కాబట్టి నాకేం తెలియట్లేదు కానీ, అక్కడ అమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఒక మగాడు, అది కూడా రాష్ట్రానికి సీఎం, సడెన్‌గా వచ్చి పెళ్లి కాని ఆడపిల్లని అలా ఎత్తుకొని వెళ్ళిపోతే, చుట్టుపక్కల వాళ్ళు అడిగే ప్రశ్నలకి అమ్మ ఏం సమాధానం చెబుతుంది? ఛ! వేస్ట్ ఫెలో. మొత్తం నాశనం చేసేసాడు. ఇన్ని రోజులు గుట్టు చప్పుడు కాకుండా ఏం తింటున్నామో, ఎలా ఉంటున్నామో కూడా తెలియకుండా మా బ్రతుకులు మేము బ్రతుకుతూ ఉంటే మొత్తం అల్లకల్లోలం చేశాడు. నన్నెత్తుకొచ్చిన విషయం ప్రపంచం అంతా తెలియకపోయినా మా 2, 3 ఇళ్ళకి తెలిస్తే చాలు. అది ఆ వీధంతా పాకి ఆ ఊరంతా స్ప్రెడ్ అవ్వడానికి. అలా ఆలోచనలో ఉన్న నేను మళ్ళీ డోర్ సౌండ్‌కి ఉలిక్కి పడితే, పోయినవాడెందుకొచ్చాడని తిట్టుకుంటున్న నాకు "ఎక్స్‌క్యూజ్ మీ డోర్ తెరుస్తారా?" అని ఆడగొంతు వినిపించేసరికి ఆశ్చర్యంగా చూశాను. ఒకవేళ పని మనిషి అయ్యుంటుందా? ఛీ! పని మనిషైతే "ఎక్స్‌క్యూజ్ మీ" అని అంత స్టైలిష్‌గా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయదు. దాంతో అదెవరో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ పెరగడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసిన నేను ఆశ్చర్యపోయాను. అదే అమ్మాయి. ఇందాక ఫోటోలో చూసిన అమ్మాయి. అథర్వలాగానే కాస్త మార్పు చెందినట్టుగా ఉండి, కాస్త ఒళ్ళు చేసినట్టుగా కూడా అనిపించింది. అంతే కదా! అమ్మాయిలు చదువుకునే ఏజ్‌లో బక్కగా స్కెలిటన్‌లాగా ఉంటారు. కాస్త జాబ్ చేస్తూ లేదా సెటిల్ అవుతూ కాస్త ఏజ్ పెరిగితే కాస్త ఒళ్ళు చేస్తారు. మీరు నా ప్రశ్నకి ఆ ఫోటో నేను చూశానని పాప ఆ అమ్మాయి ఊహించి ఉండదు కాబట్టి, మీ సీఎం సార్ ఫ్రెండ్‌ని అంది. తెలుసు. నేను ఆ మాట చెప్పగానే ఎలా తెలుసు అని ఆశ్చర్యపోవడంతో, ఫోటో వైపు వేలు పెట్టి చూపించడంతో, ఓహో! మరి నేనేమవుతాను అని అడగకుండా, అసలు ఎప్పుడు చూడనట్టు మీరు అని ఎందుకడిగావు అని అడిగింది. మీరేమవుతారు అని అడుగుదామని, మీరీ టైంలో ఇక్కడేం చేస్తున్నారో అర్థం గాక, ఏం అడగాలో అర్థం కాలేదు అని చెప్పి నేల చూపులు చూస్తుంటే, నీకోసమే వచ్చాను అనగానే చివ్వున తలెత్తి చూశాను. లంచ్ కోసం పిలవడానికొస్తే నువ్వసలు రాలేదని, లేడీస్ అయితే మాట్లాడుకుంటారని నన్ను పిలిపించాడు మీ సీఎం సార్ అని చెప్పింది ఆ అమ్మాయి. నేను అలాగే నిలబడి ఉండడంతో ఆ అమ్మాయి చొరవగా రూమ్‌లోకొచ్చి బెడ్ మీద కూర్చొని "అసలు నువ్వెలా మీ సీఎం సార్‌ని భరించావో నాకు అర్థం కావట్లేదు కానీ పెద్ద మూడీ టైప్ ఫెలో తెలుసా" అంది. అది కూడా నిజమే. మొదట్లో చాలా మూడీగానే ఉండేవాడు. రాను రాను కాస్త నవ్వడం మొదలుపెట్టాడు. మేబీ అది నా వల్లనేమో. కంటిన్యూస్. If you like this story, please like, share, comment and don't forget to subscribe.